మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే యూపీఎస్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలోను మరియు నేవల్ అకాడమీలోను లెఫ్టినెంట్ పోస్టులు, సబ్ లెఫ్టినెంట్ పోస్టులు, ఫ్లయింగ్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపురాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే యూపీఎస్సీ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఈ యూపీఎస్సీని ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. యూపీఎస్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికంటే ముందు అసలు దీని ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు ఏందో తెలుసుకుందాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు కేవలం లండన్లో మాత్రమే జరిగాయి. దీనివల్ల ఏమైందంటే భారతీయులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడం చాలా కష్టతరంగా మారింది. కాబట్టి ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను కూడా మన భారతదేశంలో నిర్వహించాలని చెప్పేసి సురేంద్రనాథ్ బెనర్జీ వంటి వాళ్ళు ఏం చేశారంటే డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ని అనుసరించి ఏం చేశారంటే 1919లో మాంటేగు చెమ్స్ఫర్డ్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఏముందంటే మీరు భారతదేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదన చేసింది. ఏది 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏదైతే ఉందో అది ఏం చేసిందంటే భారతదేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని చెప్పేసి ఒక ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన అనుసరించి 1923లో ఏం చేశారంటే ఒక లీ కమిషన్ని ఏర్పాటు చేశారు. అంటే లీ కమిషన్ కాదు, యాక్చువల్గా ఇది రాయల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ రాయల్ కమిషన్కి అధ్యక్షత వహించింది ఎవరంటే ఈ లీ అనే వ్యక్తి. ఈయన ఏం చేసిండంటే 1924లో ఒక నివేదిక ఇచ్చాడు. ఈ నివేదికలో ఏం పేర్కొన్నాడంటే భారతదేశంలో ఖచ్చితంగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏమో ఉండాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకొస్తే ఈ లీ కమిషన్ ఏం చేసిందంటే ఖచ్చితంగా భారతదేశంలో ఒక ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని చెప్పేసి సిఫారసు చేసింది. ఏ కమిషను? లీ కమిషను. ఎప్పుడు? 1924లో. ఈ లీ కమిషన్ని అనుసరించే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1926 అక్టోబర్ 1వ తారీఖు నాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆడు తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దీనిని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం అయితే జరిగింది. ఆడు తర్వాత ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దానిని మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం అయితే జరిగింది. మరి ఇంతకు దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రభుత్వ పాలనలో అత్యున్నత స్థానాలు అంటే అత్యున్నత ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలలో నియామకం చేపట్టాలంటే ఒక అత్యున్నతమైన సంస్థ కావాలి. ఆ అత్యున్నతమైన సంస్థలో ఇటు రాజకీయ జోక్యం ఉండకూడదు, సిఫారసులు ఉండకూడదు. కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను ఎంపిక చేయాలని చెప్పేసి దానికంటూ ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఈ యూపీఎస్సీని అయితే అంటే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ విభాగాలలో ఖాళీగా ఉన్నాయంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలోను నేవల్ అకాడమీలోను ఖాళీగా ఉన్నాయి. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? లెఫ్టినెంట్ పోస్టులు, సబ్ లెఫ్టినెంట్ పోస్టులు, ఫ్లయింగ్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే 394 ఖాళీలు ఉన్నాయి. ఈ 394లో 370 ఖాళీలు ఏమో కేవలం పురుషుల అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్, 24 ఖాళీలు మాత్రమే మహిళా అభ్యర్థులు ఎలిజిబుల్. మరి వీటికి సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్న ఆర్మీలోను, నేవీలోను, ఎయిర్ ఫోర్స్లోను ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆర్మీ విషయానికి వచ్చేసరికి మేల్ క్యాండిడేట్లు వచ్చేసేమో 198 ఖాళీలు, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసేమో 10 ఖాళీలు, మొత్తం వచ్చేసి 208 ఖాళీలు ఉన్నాయి. అదే నేవీకి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 42. ఈ 42లో 37 మేల్ అభ్యర్థులు, 5 ఫీమేల్ అభ్యర్థులు. అదే ఎయిర్ ఫోర్స్ విషయానికి వచ్చేసరికి అందులో ఫ్లయింగ్లో వచ్చేసి మొత్తం ఖాళీలు 92, ఇందులో 90 ఖాళీలు మేల్ అభ్యర్థులు,
2 ఖాళీలేమో ఫీమేల్ అభ్యర్థులు. అదే గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్లో గ్రౌండ్ డ్యూటీస్ వచ్చేసి మొత్తం ఖాళీలు 18. ఈ 18లో 16 మంది ఏమో మేల్ అభ్యర్థులు, 2 ఏమో ఫీమేల్ అభ్యర్థులు. అదే గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఖాళీలు వచ్చేసి 10. ఇందులో 8 మంది ఏమో మేల్ అభ్యర్థులు, 2 ఏమో ఫీమేల్ అభ్యర్థులు. అదే నేవల్ అకాడమీ 12+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద మొత్తం వచ్చేసి 24 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 24 ఖాళీలో 21 ఖాళీలేమో పురుష అభ్యర్థులకు సంబంధించినవి, 3 ఖాళీలేమో మహిళా అభ్యర్థులకు సంబంధించినవి. మరి ఈ 394 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మే 20వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూన్ 9, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నేపాల్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి 2008 జనవరి 1 నుండి 2011 జనవరి 1 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకైతే ఎలిజిబుల్. ఉదాహరణకి ఒక వ్యక్తి 2011 జనవరి 2వ తారీఖు నాడు జన్మించిండు. మరి ఈయన ఎలిజిబులా అంటే కాదండి. కేవలం 2011 జనవరి 1 లోపు జన్మించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఎవరు ఎలిజిబుల్ అంటే పెళ్లి కాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. పెళ్ళైన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. పెళ్లి కాని మహిళలు మరియు పెళ్లి కాని పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకి అయితే ఎలిజిబుల్. పెళ్ళైన వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ అయితే పాస్ కావాలి. ఇది ఏ పోస్టులకు అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో అందులో ఉన్న పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ కావాలి. అదే ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఇందులో ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఆయన ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. కాకపోతే ఆ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా సబ్జెక్టుగా అయితే ఉండాలి. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఎవరికైతే సబ్జెక్టుగా ఉండి ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్లకి, జేసీ వాళ్ళకు, ఎన్సీఓలకు, ఓఆర్ఎస్ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఫీజు అయితే లేదండి. మిగతా వాళ్ళని మినహాయించి మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 100 రూపాయలు అయితే ఫీజు ఉంది. మిగతా వాళ్ళంటే ఇటు జనరల్ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి వచ్చేసి 100 రూపాయల ఫీజు అయితే ఉన్నది. మరి ఈ ఫీజును దేని ద్వారా చెల్లించవచ్చు అంటే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు, డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు, యూపీఐ ద్వారా కూడా ఈ ఫీజును అయితే చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ రాత పరీక్ష అనేది ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అంటే కేవలం ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుందండి. ఇదైతే ఆన్లైన్లో మాత్రం కాదండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కాదు. కేవలం బ్లాక్ పెన్నుతో మాత్రమే రాయాలి ఆ ఎగ్జామ్ను కూడా. బ్లాక్ పెన్ను మినహాయించి మీరు ఏ పెన్నుతో రాసినా కానీ మీ యొక్క పేపర్ని అయితే వాల్యుయేషన్ చేయరు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి దశలో రాత పరీక్ష అని చెప్పుకున్నాం. మరి ఈ రాత పరీక్ష యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మొత్తం వచ్చేసి రాత పరీక్ష సంబంధించి 900 మార్కులు అయితే ఉంటుందండి. ఈ 900 మార్కుల్లో మ్యాథమెటిక్స్కి వచ్చేసి 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ టెస్ట్కి వచ్చేసి 600 మార్కులు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ పేపర్ 1 అని పేపర్ 2 అని ఇట్లా 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి 300 మార్కులు, పేపర్ 2లో వచ్చేసి 600 మార్కులు. పేపర్ 1కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఉంటుంది, పేపర్ 2కి సంబంధించి ఏమో జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. మరి దీనికి సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే 2.5 గంటలు. ఫస్ట్ పేపర్కైనా సెకండ్ పేపర్కైనా 2.5 గంటలు అయితే కేటాయించడం జరిగింది. మొదటి దశ అయిన రాత పరీక్షలు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి ఈ ఎస్ఎస్బి టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మరి ఈ ఎస్ఎస్బి టెస్ట్కి లేదా ఇంటర్వ్యూకి మొత్తం కేటాయించిన మార్కులు ఎన్ని అంటే 900. ఈ 900 ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళనైతే ఈ పోస్టులకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. అంటే మీకు 3 క్వశ్చన్లు తప్పైతే 1 మార్క్ అయితే కోల్పోతారు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే
మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. దానితో పాటు హన్మకొండను కూడా ఎగ్జామినేషన్ సెంటర్గా అయితే ఇచ్చారండి. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం ఈ మూడింటిని అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో అయితేనేమో హైదరాబాద్, హన్మకొండ, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం ఈ మూడింటిని అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 56,100 రూపాయల నుండి 1,77,500 రూపాయల జీతం అయితే ఉంటుందండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి సెప్టెంబర్ 13, 2026 నాడు మాత్రం ఎగ్జామ్ అయితే ఉండవచ్చు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.